చూసుకుందాం. నేను మాత్రం ఇలానే తయారు చేస్తూ ఉంటాను. చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్‌గా ఉంటది. దానికి కావాల్సిన పదార్థాలు నేను ముందుగానే కొత్తిమీర వేసుకున్నానండి. అల్లం పేస్ట్ వేసుకున్నా ఒక 2 టేబుల్ స్పూన్లు. తర్వాత పసుపు, తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాక తర్వాత ధనియాల పొడి అండి. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా సింపుల్గా. అన్ని మసాలాలు వేసి వేరే మసాలాలు ఏమీ వేయకుండా ఇదొక్కటి వేస్తే చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీకు కావాలంటే నేను ధనియాల పొడి మిక్సీ బట్టి నేను చూపిస్తాను అసలు నేను ఏమేమి యూజ్ చేస్తాను అని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఏమో నూనె వేసుకోవాలి. నూనె దీనికి కాంబినేషన్ మాత్రం జొన్న రొట్టెలు వేస్తున్నానండి. ఆ వీడియో కావాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళండి, ఉంటుంది. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి. కొంతమంది వేరే వేరేగా వండుతారు. మీరు కూడా ఒకసారి ఇలా వండి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి మొత్తం కలిపేదాకా. ఇలా మసాలాలన్నీ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. మేము కారం కొంచెం తక్కువ తింటామండి, మీరు చూసి వేసుకోండి ఎంత కారం తింటారో ఏంటి దాన్ని బట్టి. ఇదండి. హలో అండి. ఇప్పుడు మనం ఫిష్కి, చేపలకి ఎలా మసాలా కలుపుకోవాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఒక 5-6 మెంతులు, తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 చెక్క, 2 అరటి పువ్వు, రెండేమో లవంగాలు. ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు దీంట్లో వేసేద్దామండి ఒక్కొక్కటి. సేమ్ ఇలానే చాలా ఈజీ అండి. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్ మీకు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్ పేరు పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. అన్నీ ఆల్ ఇన్ వన్, అది ఇది అనేది ఏం లేదు. అన్నీ ముగ్గురు కూడా వేస్తానండి, ముగ్గురు కూడా వేస్తున్నాను, చూసి వేయండి. చూస్తున్నారు వీడియోస్ కానీ లైక్ చేస్తలేరు, లైక్ చేయండి. ఇక ఇట్లా వేసుకున్న తర్వాత మనం స్పూన్ తోటి కలుపుకోవాలండి. అట్లా స్పూన్తో కలుపుకోకపోయినా కొంచెం పైకి ఇట్లా తిప్పుకోవాలి, పట్టుకొని 2 వైపులు పట్టుకొని. నేను ఇప్పుడు గంటతో కలుపుతానండి, చూడండి. ఇలాంటి దానితోటే కలుపుకోవాలి నీట్గా, ముక్కలు పగలకుండా నీట్గా ఇట్లా కలుపుకోవాలండి. కానీ రుచి మాత్రం చాలా సూపర్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ ఇట్లా వండి, కర్రీ ఒక లెవెల్లో గ్రేవీలాగా వస్తుంది. మరి పులుసులా కాకుండా, మరి గ్రేవీలా కాకుండా కొంచెం మధ్య రకంగా వస్తుందండి. ఇప్పుడు చింతపులుసు కొంచెం నానబెట్టుకోవాలి. మీకు ఒక చిన్న చిట్కా అండి, తొందరగా చింతపండు నానాలంటే వేడి నీళ్ళలో చింతపండు వేస్తే తొందరగా నానిపోతుందండి. ఈ చిట్కా పాటించి చూడండి, మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. చూశారు కదండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు నేను చింతపండు పులుసు వేస్తున్నాను. పులుసు వేసుకున్నాక బాగా ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫిష్ కర్రీ. అంత కష్టం ఏం కాదు, అంత ఈజీగా ఏం కాదు, చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఉడికిందా ఉడకలేదా అని. హలో అండి. మనం ఇందాక చేసుకున్న పులుసు అండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉడుకుతుందండి, ఆల్మోస్ట్ ఉడికింది. మస్తు వాసన వస్తుందండి, ఆడుతుంది వాసన. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి.